హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చెల్లి వాళ్ళకి కండ్లు మోయటానికి వచ్చారండి. మొత్తం బోరంతా మోయాలండి, అటు కలవండి. మొత్తం మోసిన తర్వాత మీకు వీడియోస్ పెడతారండి. చాలా కాలం అవుతుంది కదా నేను పొలం పని చేసి, ఈరోజు అయితే పొలం పని చేయడానికి వచ్చానండి. ఇవన్నీ ఎలా మోయాలంటే ఇక్కడ కింద కంద ఉందండి, చుట్టుపక్కల ఇది చేను ఉంది కదా, ట్రాక్టర్ బండి రావడానికి కూడా కుదరదండి. అందుకని చెప్పేసి నేను మోయటానికి వచ్చానండి. ఇవన్నీ మోసుకోలేకపోతారు కదా, కొంచెం చెల్లి కదా హెల్ప్ చేయటాకని వచ్చానండి. ఈ కండ్లు మొత్తం మోయాలి. మొత్తం మోసిన తర్వాత మళ్ళీ మీకు వీడియోస్ పెడతాను. అంటే బళ్ళు ట్రాక్టర్లో రావచ్చు. ఇటేం పందిరి ఉంది, అటేం అత్తోట ఉంది. ఎటు నుంచి కూడా నాలుగు పక్కల నుంచి కూడా ఏది రాటానికి అవకాశం లేదు. అందుకని చెప్పి మొయ్యాలి కదా. అది ఇక ఇలాంటి కష్టాలు ఉంటాయి కదా రైతులకి. కష్టం విలువ తెలిసిన వాళ్ళకే కష్టం తెలిసిద్దండి. ఇప్పుడు ఇక ఇవన్నీ ఎలా మోస్తామో మేమందరం కలిసి వీడియోస్ పెడతాము. చూడండి, ఈ కండ్లు ఎరగదీయటం ఒక ఎత్తు, మొయ్యటం ఒక ఎత్తు, అమ్మటం ఒక ఎత్తు. ఏంటి ఇన్ని కష్టాలా? రైతుకుండా కష్టం ఎవరికి లేదు. కానీ రైతు ఎంత నష్టపోయినా ఎంత కష్టపడినా భూతల్లిని నమ్ముకున్నాడు కదా, తప్పకుండా చేయాలండి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియోస్ పెడతాను. ఆ గంపలు చూడు ఎలా వస్తున్నాయో.